పాకాల పట్టణంలో జరిగిన బడి పిలుస్తుంది ఇంటింటికి ప్రచార రథాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పులివర్తి నాని. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో బడి పిలుస్తుంది ఇంటింటికి ప్రచార రథాన్ని పాకాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న ఎన్టీఆర్ కూడలి వద్ద చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని జెండా ఊపి ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అధ్యక్షతన జిల్లా విద్యాశాఖ అధికారి కేవీఎస్ కుమార్, మండల విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి నిర్వహించారు. పాకాల బస్టాండ్ కూడలిలో విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, కూటమి నాయకులతో కలిసి మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు కూటమి ప్రభుత్వం తోడ్పాటునిస్తుందని, ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వాటికి చేదోడు వాదోడుగా నిలుస్తుందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు సహాయ సహకారాలతో విద్యా వ్యవస్థను మరింత మెరుగుపరుస్తుందన్నారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అధిక శాతం ఉత్తమ ఫలితాలు రావడం అందుకు నిదర్శనమని తెలియజేశారు. ME1, ME2 పాకాల మండలానికి సంబంధించింది ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి ఈరోజు నేను ఎమ్మెల్యేగా మీ అందరి ముందు వచ్చానంటే దానికి కారణమైన ఉపాధ్యాయులకి అందరికీ, అదేవిధంగా ఎన్డీఏ కూటమి నాయకులకి, జెడ్పీటీసీ గారికి, సర్పంచులకి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు. ప్రజలందరూ కూడా గతానికి భిన్నంగా 2019-24 మధ్య జరిగిన దానికి భిన్నంగా ఈరోజు ఉపాధ్యాయులు ఏ విధంగా గౌరవిస్తూ అందరికీ అందుబాటులో చదువు ఉండాలన్న ఉద్దేశంతో ఈరోజు మన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు, విద్యాశాఖ మంత్రి అయిన ప్రవేశపెట్టిన పథకాలు మీకు తెలుసు. గతంలో 5 తరగతులు కలిపి ఒక టీచర్ ఉండేవాళ్ళు. ఈరోజు అది లేకుండా దానికి భిన్నంగా ప్రతి తరగతికి ఒక టీచర్ ఉండే విధంగా, ఏ విధంగా అయితే ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళి దాంట్లో చదువుతున్నామో దానికి భిన్నంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈరోజు మనందరి తరపున మన బడి పిలుస్తున్న కార్యక్రమం ద్వారా కూడా ప్రతి స్కూల్లో కూడా స్ట్రెంత్ పెంచాలన్న ఉద్దేశంతో కూడా పెట్టడం జరిగింది. దాంట్లో పారదర్శకంగా ఈరోజు మన డిఓ కుమార్ గారు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు మనం ఇక్కడ మన తిరుపతి జిల్లాలో కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఒక ప్రచార రథం పెట్టి ప్రచార రథం ద్వారా అదేవిధంగా ఈ ప్రచార రథం ద్వారా చేయడం జరుగుతూ ఉంది. అంటే దీని ఉద్దేశం ఒకటే, ఈరోజు ప్రభుత్వం చదువుకునే విద్యార్థులందరూ కూడా తల్లి వందనం కింద 15,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ 15,000 రూపాయల ద్వారా కూడా మనందరూ కూడా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఆర్థిక స్తోమత బాగుండాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. ప్రైవేట్ స్కూల్కి వెళ్తే అదే ఈరోజు 25,000 నుంచి 50,000 వరకు స్తోమత బట్టి ఉంది. ఆ ప్రైవేట్ స్కూల్కి ఏ విధంగా అయితే ప్రైవేట్ స్కూల్లో ఇచ్చే ఇంగ్లీష్ మీడియం ఉండొచ్చు, తెలుగు మీడియం వచ్చు, ఏ విధంగా వాళ్ళకు విజ్ఞానం ఇస్తారో దానికి భిన్నంగా కూడా దానికంటే కూడా ఎక్కువగా మన ప్రైవేట్ స్కూల్స్కి ఎక్కువగా కూడా గవర్నమెంట్ స్కూల్లో ఇస్తారు. దీన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కూడా ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఈరోజు మన తిరుపతి జిల్లాలో ముఖ్యంగా పాకాల మండలం, చంద్రగిరి మండలం, ఆర్సీపురం మండలం, తిరుపతి రూరల్, చిన్నగొట్టుగల్, ఎర్రవారిపల్లి అన్ని మండలాలు సంబంధించిన ఉపాధ్యాయులు దీనిపైన ఎక్కువ కృషి చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా నేను చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా కూడా వాళ్ళందరూ కూడా శిరస్సు వహిస్తూ నమస్కరిస్తున్నాను. అందరికీ తెలుసు, మన ప్రైవేట్ పాఠశాలలు అన్నిటికంటే కూడా అనేక రకాల సదుపాయాలు మనం గవర్నమెంట్ స్కూల్స్లో ఇస్తున్నాం. ప్రైవేట్ స్కూల్స్లో అత్యధికంగా ఫీజులు కట్టి వాళ్ళ ఆర్థిక స్తోమతను ఇబ్బంది పడే కాకుండా మన ప్రభుత్వ పాఠశాలలో మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు, మంచి క్లాస్ రూమ్స్ ఉన్నాయి, అన్ని రకాల ఫెసిలిటీస్. పిల్లలకి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్లు ఇవ్వడం కానీ, అదేవిధంగా వాళ్ళకి మధ్యాహ్న భోజన పథకం కానీ, వాళ్ళకి స్మార్ట్ టీవీస్తో డిజిటల్ క్లాస్ రూమ్స్లో మంచి విద్యాబోధన. ఏ ప్రైవేట్ స్కూల్లో కూడా డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉండవు. మన స్కూల్స్ లో, ప్రైమరీ స్కూల్స్ లో కానీ, హై స్కూల్స్ లో కానీ స్మార్ట్ టీవీలో, ఐఎంపీ ప్యానల్స్ ద్వారా పిల్లలందరికీ కూడా మంచి విద్యాబోధన. వాళ్ళకి మద్రాస్ ఐఐటి వాళ్ళ దగ్గర నుంచి కూడా విద్యాశక్తి కార్యక్రమం కూడా మనం చేస్తున్నాము. మన అన్ని రకాల ఫెసిలిటీస్ మన తల్లిదండ్రులందరికీ కూడా మౌత్ పబ్లిసిటీ ద్వారా మనందరం కూడా చెప్పి మన పాఠశాలలో ఉన్న సదుపాయాలన్నీ కూడా అందరూ విద్యార్థులు 5+ ఏజ్ గ్రూప్ ఎవరైతే పిల్లలు ఉన్నారో ఆ పిల్లల్లో ఉన్న వాళ్ళని దాదాపు 20,000 మంది మన తిరుపతి జిల్లాలో ఉన్నారు. 55% మంది మన ప్రైమరీ పాఠశాలలోనే చేరే విధంగా మనం చర్యలు తీసుకోవాలి. గౌరవ విద్యాశాఖ మంత్రి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మనము ప్రతి పాఠశాలలో కూడా అంగన్వాడీ దగ్గరలో చదువుతున్న పిల్లలు కానీ, అదేవిధంగా ఎక్కడైనా ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్న పిల్లల్ని కూడా మన గవర్నమెంట్ స్కూల్స్లో చేరే విధంగా మనందరం కూడా చాలా చక్కగా ప్రచార కార్యక్రమం చేస్తున్నాం. ఈ బడి పిలుస్తుంది కార్యక్రమం 36 మండలాలు మనకి జిల్లాలో 36 రోజుల పాటు ఈ ప్రచార రథాన్ని మనం ఏర్పాటు చేసి
మన ప్రభుత్వ పాఠశాలల యొక్క ప్రాముఖ్యతని, ప్రభుత్వ పాఠశాలల యొక్క సదుపాయాలని అన్ని జిల్లాలో అందరి తల్లిదండ్రులకి చేరే విధంగా మనం ప్రచారం చేసి విద్యార్థులందరినీ కూడా మన ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థికి గ్యారంటీడ్ FLN అంటే చదవటం రాయటము మా పాఠశాలలో చదివితే విద్యార్థులకు తప్పకుండా వస్తుంది. మేమందరం క్వాలిఫైడ్ టీచర్స్, అనేక రకాల ఫెసిలిటీస్ ఇచ్చి మేమందరం కూడా పిల్లలకి చక్కగా SCRT వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారంగా మేము పిల్లలకి చెప్పి మేము చాలా ట్రైనింగ్ ఇచ్చి హై స్కూల్కి వెళ్ళేటప్పటికి ప్రతి పిల్లవాడికి వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుతున్నాం. అదేవిధంగా హై స్కూల్లో కూడా 10th క్లాస్ అయిపోయిన తర్వాత వొకేషనల్ కోర్సులు కానీ స్పోర్ట్స్ విషయంలో కానీ వాళ్ళకి కావాల్సిన మానసిక స్థైర్యం అనేది ప్రైవేట్ పాఠశాల చదువుతున్న విద్యార్థుల కంటే కూడా మన గవర్నమెంట్ స్కూల్లో చదివే ప్రతి పిల్లవాడు కూడా బయటికి వెళ్ళిన తర్వాత మేము ఎలాగైనా బతకగలం అనే స్థైర్యాన్ని మనం ఇవ్వగలుగుతున్నాం. ఈ విషయాలన్నీ కూడా మనం బయటికి బాగా చెప్పి మన ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యని గణనీయంగా పెంచి మంచి రిజల్ట్ తీసుకురావాలి. ఈ కార్యక్రమం ఈరోజు మన వచ్చి స్వయంగా మన కాన్షియన్స్లో ఏది కావాలన్నా నేను ఉంటానని చెప్పి మనకి ఇంత ధైర్యాన్ని ఇచ్చి మన చేత ముందుకు నడిపిస్తూ మనము వారి యొక్క సూచనల ప్రకారము వారి యొక్క సహకారంతో మనం ఇంకా మంచి స్థాయిలోకి మంచి స్థానంలోకి వెళ్ళి విద్యార్థుల సంఖ్యను పెంచి గవర్నమెంట్ ఇచ్చే ప్రతి పథకాన్ని పిల్లవాడికి చేరే విధంగా చూసి మన గవర్నమెంట్ స్కూల్స్లో ఎన్రోల్మెంట్ పెంచడానికి బడి పిలుస్తోంది కార్యక్రమం ద్వారా ఈ రోజు మన పాకాల్లో బడి పిలుస్తోంది ప్రచారం ఉంది. ఈ రోజు మాత్రమే కాదు, ఈ రేపు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే వరకు కూడా ప్రతి టీచరు మీ హ్యాబిటేషన్లో మీ దగ్గర ఉన్న అంగన్వాడీ టీచర్లే కానివ్వండి, సెక్రటరియేట్లో ఈ 5+ ఏజ్ గ్రూప్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ చూసి మన పాఠశాలలో విద్యార్థుల సంఖ్య, ఎందుకంటే మోడల్ ప్రైమరీ స్కూల్స్ కూడా ఇచ్చాం, అదేవిధంగా బేసిక్ ప్రైమరీ ఉన్నాయి, ఈ ప్రతి పాఠశాలలో కూడా విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచడానికి మీరు అందరూ కృషి చేయాలని మన ఎంఈఓలు ఈరోజు ME1 గారు ME2 గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఏర్పాటు చేసినందుకు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి మీరందరూ హెడ్ మాస్టర్ టీచర్లు అందరూ వచ్చి జయప్రదం చేసినందుకు, ఈ కార్యక్రమంలో మనతో పాటు పాల్పంచుకుని మనకి ఇంకా జోష్ మనలో ఉన్న ఉత్సాహాన్ని పెంచడానికి వచ్చిన గౌరవ శాసనసభ్యుల వారికి మనందరి తరఫున విద్యాశాఖ తరఫున మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.